హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మంచి శుభవార్త. ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకు ఫ్రీగా క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో దీనికి సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉంటారు. లైక్ విఎంఆర్ సార్ కావచ్చు, సో బెనర్జీ గారు కావచ్చు, సో చాలామందికి కూడా ఫ్రెండ్స్. ఓకేనా? సో మల్లేశ్వరి గారు కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, అందరు కూడా చాలా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారు. సో మనకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్స్ని అయితే ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ కోర్సెస్ అండ్ స్ట్రక్చర్ లైవ్ ఫ్రీ స్పెషల్ క్లాసెస్, అక్కడే మనము డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మీకు ఎవరికైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే దాని గురించి చివరిలో చెప్తాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఫ్రీ క్లాసెస్ ఉంటాయన్నీ కూడా. సో సబ్స్క్రిప్షన్ కూడా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మనము మిడిల్లో కానీ చివరిలో కానీ చెప్తాను. సో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనం ఈ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్ రౌండ్ అప్ అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? సో జనవరి నుంచి కాదు కానీ మనము జనవరి నుంచి సెప్టెంబర్ వరకు, జనవరి నుంచి ఆగస్ట్ వరకు, జూన్ వరకు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి చూడండి. ఇప్పుడు ఏంటంటే జూన్ నుంచి వీక్లీ కరెంట్ అఫైర్స్ మొత్తం కంటిన్యూ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందో అప్పటి వరకు కూడా, ఎగ్జామ్ వరకు కూడా ఇవి కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. అందరు కూడా ఫాలో అవ్వండి. సో రిమైనింగ్ క్లాసెస్ అన్నీ కూడా లింక్స్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, అందరు కూడా గమనించాలి. ఓకేనా? సో వాటి యొక్క పీడిఎఫ్ లింక్ కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు కావాల్సినటువంటి లింక్స్ కావచ్చు, ఈ యొక్క వీడియో ఫస్ట్ కామెంట్లో అవైలబుల్గా ఉంటాయి, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? లేచకుండా వివరాలకు వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, దేశంలో ఇటీవల ప్రారంభించిన మొదటి సహజ వాయువు వాణిజ్య వేదిక పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1, ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్. ఓకే, ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ వన్, 16,030 కోట్ల రూపాయల పెట్టుబడిని ఆకర్షించడానికి ఇటీవల 12 ఎంఓయూలపై ఏ రాష్ట్రము లేదా కేంద్ర పాలిత ప్రాంతము సంతకము చేసింది? సరైన సమాధానం ఆప్షన్ 3, మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. పారిశ్రామిక భూమి లభ్యతను నిర్ధారించడానికి ఏ రాష్ట్రము ప్లాంటెడ్ ఫ్యాక్టరీ మోడల్ను అవలంబిస్తుంది? పారిశ్రామిక భూమి లభ్యతను నిర్ధారించడానికి ఏ రాష్ట్రము ప్లాంటెడ్ ఫ్యాక్టరీ మోడల్ను అవలంబిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ 3, ఉత్తరప్రదేశ్. ఏంటి ఫ్రెండ్స్? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, ఇండియన్ రైల్వే ఏ జోన్ ఇటీవల ఆటోమేటెడ్ టికెట్ చెకింగ్ అండ్ మేనేజింగ్ యాక్సెస్ అనేటువంటి ఏటీఎంఏ అనేటువంటి ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసింది. సో ఏంటి మరి అంటే ఆప్షన్ 4, నాగపూర్ సెంట్రల్ రైల్వే జోన్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నంబర్ తప్పుపడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. 5వది, 2020 జూన్ 18న మాస్క్ రోజును ఏ రాష్ట్రం పాటించింది? మాస్క్ డే. ఓకే, ఎంఎస్కి మాస్క్ డే. ఓకే, మాస్క్ డేను పాటించినటువంటి రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. నెక్స్ట్ వన్, వ్యవసాయ ఉత్పత్తి విభాగము పేరును వ్యవసాయ ఉత్పత్తి మరియు రైతు సంక్షేమ శాఖగా మార్చిన రాష్ట్రము లేదా కేంద్ర పాలిత ప్రాంతము ఏది? సరైన సమాధానం ఆప్షన్ 3, జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఉద్యోగులు అండ్ పెన్షనర్ల చెల్లింపును వాయిదా వేయడానికి ఏ రాష్ట్రము ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది ఇటీవల? ఆన్సర్ ఆప్షన్ 1, తెలంగాణ రాష్ట్రము. నెక్స్ట్ వన్, జూన్ 15, 2020న విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారము MGNREGA క్రింద అత్యధిక సంఖ్యలో ఉపాధి కల్పించినటువంటి రాష్ట్రము ఏంటి ఫ్రెండ్స్? ఇది మరి అంటే మన్రేగా అంటే ఏంటంటే ఉపాధి హామీ పథకము. ఓకేనా? సో మొదటి స్థానంలో ఉన్నది ఉత్తరప్రదేశ్. ఓకే, నెక్స్ట్ వన్, కోవిడ్-19ను పరీక్షించడానికి బయోటెక్నాలజీ విభాగము సహకారంతో ఏ సంస్థ దేశంలో మొదటి ఐల్యాబ్ మొబైల్ డయాగ్నోస్టిక్ యూనిట్ను ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ 4, ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్. ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రాష్ట్ర పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల కోసము ఫస్ట్ బెల్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఫస్ట్ బెల్. ఆన్సర్ ఆప్షన్ 1, కేరళ. నెక్స్ట్ వన్ చూద్దాం.
ఈశాన్య రాష్ట్రాల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల పెంపు కోసము కేంద్ర ప్రభుత్వము ఎన్ని రూపాయలు మంజూరు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4 190 కోట్లు. నెక్స్ట్ వన్ చూద్దాం. పశుపతినాథ్ ఆలయంలో పారిశుద్ధ్య సౌకర్యాలను నిర్మించడానికి భారతదేశము ఏ దేశానికి 2.33 కోట్ల రూపాయల ఆర్థిక సహాయము అందించనుంది? ఎక్కడ ఉంది పశుపతినాథ్ దేవాలయం అంటే నేపాల్లో కలదు. సో ఫ్రెండ్స్ ఒకటి గమనించాలి, ఇవన్నీ కూడా మనము డైలీ కరెంట్ అఫైర్స్లో అన్నీ కవర్ చేసాం ఫ్రెండ్స్. గమనించాలి, డైలీ కరెంట్ అఫైర్స్లో అన్నీ కూడా కవర్ చేసాము. డైలీ కరెంట్ అఫైర్స్ చూసే అంటే వీక్లీ చూసే వాళ్ళు డైలీ కూడా చూస్తుంటారని నాకు అర్థమవుతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, సో డైలీ మిస్ చేయొద్దు, వీక్లీ కూడా మిస్ చేయొద్దు. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. రోమ్ ఆధారిత FAO నివేదిక ప్రకారము ఫిబ్రవరి 2020 నుంచి ఎంతమంది తీవ్రమైన ఆహార అభద్రతతో పడిపోయారు? సుమారుగా ఆన్సర్ 45 మిలియన్ల ప్రజలు. నెక్స్ట్ వన్. PM స్వానిధి అమలు సంస్థగా సిడ్బీని నిమగ్నం చేయడానికి సిడ్బీతో ఏ మంత్రిత్వ శాఖ ఒప్పందము కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 4 గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్ చూద్దాం. దేశంలో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను పెంచడానికి నీతి ఆయోగ్కు చెందిన అటల్ ఇన్నోవేషన్ మిషన్తో APSU భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది? సరైన సమాధానం ఆప్షన్ 4 కోల్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్ వన్. సిప్రి ఇయర్ బుక్ 2020 ప్రకారము దేశంలో ఉన్న అణు వార్ హెడ్ల సంఖ్య ఆధారంగా భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 6. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. యుఎన్ఎస్సి భారత్ తన పదవి కాలము 2020-22లో లక్ష్యం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 నామ్స్. ఏంటి ఫ్రెండ్స్ అది? నామ్స్. నెక్స్ట్ వన్. భారత్ కోవిడ్ను ఎదుర్కొనేందుకు 200 మిలియన్ యూరోల సహాయము అందించిన దేశం ఏది? భారత్ కోవిడ్ని ఎదుర్కొనేందుకు 200 మిలియన్ యూరోల సహాయం అందించిన దేశం ఏది అంటే ఆప్షన్ 1 ఫ్రాన్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. పిల్లలపై హింసను నివారించడంపై గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ 2020 అనే ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారము దేశాల అసమర్థత కారణంగా ఏటా ఎంతమంది పిల్లలు హింసకు గురవుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 1 బిలియన్ అంటే 100 కోట్లు. నెక్స్ట్ వన్. ఆసుపత్రి నిర్మాణం కోసము ఎగ్జిమ్ బ్యాంక్ EXIM అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్ 1982లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్. సో ఎగ్జిమ్ బ్యాంక్ $20.10 మిలియన్ విలువైన లైన్ ఆఫ్ క్రెడిట్ను ఏ దేశానికి విస్తరించింది? లైన్ ఆఫ్ క్రెడిట్. సరైన సమాధానం ఆప్షన్ 2 ఏంటది? నికరాగువా అనేటువంటి దేశానికి. నెక్స్ట్ వన్. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? సో డెన్మార్క్ మొదటి స్థానంలో ఉంది ఫ్రెండ్స్. భారతదేశము ఎన్నో ర్యాంకు? 69వ స్థానంలో కలదు ప్రస్తుతం. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వము 5298 కోట్ల మూలధనాన్ని ఏ సంస్థకి ఇవ్వడం జరిగింది? కేంద్ర ప్రభుత్వము 5298 కోట్ల మూలధనాన్ని ఏ సంస్థకి ఇవ్వడం జరిగింది అంటే ఆప్షన్ 4 ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ IIFCL. నెక్స్ట్ వన్ చూద్దాం. RBI గణాంకాల ప్రకారము భారత వద్ద ఎంత ఫోరెక్స్ రిజర్వ్ ఉంది? ఆన్సర్ 500 బిలియన్లు. నెక్స్ట్. కోవిడ్-19 క్రైసిస్ రికవరీ ఫెసిలిటీ క్రింద భారతదేశానికి రెండోసారి $750 మిలియన్ రుణం ఇవ్వడానికి ఏ బ్యాంక్ ఆమోదము తెలిపింది? ఆన్సర్ ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. 25వది. యుఎన్సిటిఏడి విడుదల చేసిన ప్రపంచ పెట్టుబడి నివేదిక 2020 ప్రకారము 2019లో అత్యధిక FDI గ్రహీతలలో భారత ర్యాంక్ ఎంత? సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 3 ఓకేనా ఫ్రెండ్స్, 3వ స్థానము.
ఫ్రెండ్స్ అన్అకాడమీలో మనకి ప్రతిరోజు 8 గంటలకి సో ఛాంపియన్స్ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి ఛాంపియన్షిప్ పేరుతో డైలీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. 8:30కి అనాలిసిస్ అయితే ఉంటుంది. సో ఎవరైనా మనకి సో ప్లస్ ఎడ్యుకేటర్ ప్లస్ అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటారో RK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి గాను. ఓకేనా, అంటే 7,700 ఉంది కదా, 7,000 రూపాయలకే మీకు కోర్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే మీరు అన్నిటికీ ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవ్వాలనుకోండి మీరు, సో దానికి మాత్రమే ప్రొవైడ్ చేయడం ఉండదు. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 దేనికైనా మీరు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంత మొత్తం మేము ఒకేసారి పే చేయలేమనుకుంటే మనకు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈఎంఐ రూపంలో కూడా మనము ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరిగా RK10 అనేటువంటి కోడ్ యూజ్ చేసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఓకేనా, సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ యొక్క యాప్ అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రిప్షన్ సో ఇప్పుడు మీరు తీసుకోకపోయినా యాప్ అయితే ఇంపార్టెంట్. సో యాప్ మీ దగ్గర ఉంటే ఎప్పుడైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ IMD తయారు చేసిన ప్రపంచ పోటీతత్వ సూచిక 2020లో భారతదేశము ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? సో ఏ దేశం ఉంది మరి అంటే ఆప్షన్ 4 సింగపూర్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, సింగపూర్ అగ్రస్థానంలో కలదు. నెక్స్ట్ వన్ చూద్దాం. MSMEల కోసము సురక్ష సాలరీ అకౌంట్ ఇటీవల ఏ పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభించింది? ఆన్సర్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్. నెక్స్ట్ వన్. EPFO పేలోడ్ డేటా ప్రకారము 2018-19తో పోలిస్తే 2019-20లో భారతదేశంలో అధికారిక ఉపాధి శాతము ఎంత? ఆన్సర్ 28.6%. నెక్స్ట్ వన్ చూద్దాం. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల కనీస నికర యాజమాన్యము నిధులను 10 కోట్ల నుంచి ఎన్ని కోట్లకు పెంచాలని RBI ఇటీవల ప్రతిపాదించింది? ఆన్సర్ ఆప్షన్ 3 10 నుంచి 20 కోట్లకి. నెక్స్ట్ వన్. ఏ సంస్థతో కలిసి బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ వేలం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఈ వేలం అంటే వేలం వేసే పద్ధతిని ఆన్లైన్లో సింపుల్. ఆన్సర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫిక్కీ అంటాం కదా ఫ్రెండ్స్, దానితో. నెక్స్ట్ వన్. ఆసియా అభివృద్ధి బ్యాంక్ నివేదిక ఆసియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ అంచనా ప్రకారము 2020-21లో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతము కుదింపు ఉంది? ఆన్సర్ 4%. నెక్స్ట్ వన్. 11 ట్రిలియన్ రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ను తాకిన భారతదేశపు మొట్టమొదటి సంస్థ ఏది? 11 ట్రిలియన్ రూపీస్. ఆన్సర్ ఆప్షన్ 4 రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. నెక్స్ట్ వన్. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ గణాంకాల ప్రకారము అన్ని కంపెనీల సంచిత మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్లలో BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 10 టాప్ 10లో ఉంది. నెక్స్ట్ వన్. ఇటీవల ఒడిషాలోని ఏ నది క్రింద 500 సంవత్సరాల పురాతన ఆలయాన్ని కనుగొన్నారు? ఆన్సర్ మహానది క్రింద ఫ్రెండ్స్. ఓకేనా, మహానది క్రింద. నెక్స్ట్. ప్రపంచంలోని లోతైన మహాసముద్ర బిందువుకు డైవ్ చేసిన చైనా మానవరహిత సబ్మెరైన్ లేదా సబ్మెర్సిబుల్ పేరేంటి? ఆన్సర్ హైడోవ్ 1. నెక్స్ట్ వన్. అరుణాచల్ ప్రదేశ్లో ఇటీవల కనుగొన్న స్కిజోథోరాక్స్ సికుసిరోమెన్సిస్ ఏ జాతికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 3 చేపల జాతికి చెందినటువంటి జీవి ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. 2040 నాటికి నెట్ జీరో కార్బన్గా మారడానికి అమెజాన్ గ్లోబల్ ఆప్టిమిజం కార్యక్రమ వాతావరణ ప్రతిజ్ఞపై సంతకం చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఇన్ఫోసిస్. నెక్స్ట్ వన్. నాసా శాస్త్రవేత్తలు అంతరిక్షంలో మొదటిసారి గమనించిన పదార్థ 5వ స్థితి ఏంటి? 5వ స్థితి. యాక్చువల్గా అయితే మనకి ఎన్ని స్థితులు ఉంటాయి ఫ్రెండ్స్? 4. ఏంటది? గాలి,
ఓకేనా, గాలి, నేల, నీరు, ఓకేనా, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి మరి అంటే ఘన, ద్రవ, వాయువు అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే ఘన, ద్రవ, వాయు. ఇంకొక స్థితి ఏంటి అంటే ప్లాస్మా. ఓకే, ప్లాస్మా కూడా ఒక స్థితిగా చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఒక 5వ స్థితిని కూడా కనుగొన్నారు. దాని పేరు ఏంటంటే బీఈసి. ఏంటది? బీఈసి. నెక్స్ట్ వన్, భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సహకారంతో రూపొందించిన భారత ప్రాంతంపై వాతావరణ మార్పుల అంచనా అనే శీర్షికతో వాతావరణ సంక్షోభంపై భారత్ తొలి నివేదిక ప్రకారము 1901 నుండి 2018 మధ్య కాలంలో దేశంలో సగటు ఉష్ణోగ్రత పెరుగుదల ఎంత? ఆన్సర్ 0.7 డిగ్రీల సెల్సియస్. నెక్స్ట్ వన్, మధ్య హిమాలయ ప్రాంతంలోని ఉపాంత రైతులకు సహాయం చేయడానికి హెర్బల్ ఇన్ఫ్యూషన్ టెక్నాలజీని ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లేదా ఐఐటి అభివృద్ధి చేసింది? సరైన సమాధానం ఆప్షన్ 2. ఏంటది? ఐఐటి ముంబాయి. ఐఐటి ముంబాయి. ఓకే, నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రము లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో రాజప్రభ పండుగ నిర్వహిస్తారు? రాజప్రభ. ఆన్సర్ ఒడిషా. నెక్స్ట్ వన్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసిన సత్యభామ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సత్యభామ పోర్టల్ ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ 4, గనుల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్ చూద్దాం, ఆహార ధాన్యాల నిల్వ సరఫరాకు పరిశోధన ఆధారిత పరిష్కారాన్ని అందించడానికి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇండియాతో ఏ ఐఐటి భాగస్వామ్యం అయింది? ఆన్సర్ ఆప్షన్ 3, ఐఐటి ఢిల్లీ. నెక్స్ట్ వన్ చూద్దాం, వచ్చే 3 ఏళ్ల పాటు పిఎం కేర్స్కు ఏ సంస్థను ఆడిటర్గా నియమించారు? ఆన్సర్ ఆప్షన్ 1, దేన్ని? సార్క్ అండ్ అసోసియేట్స్. నెక్స్ట్ వన్ చూద్దాం, సెబీని బలోపేతం చేయడానికి తగిన చర్యలు సూచించడానికి సెబీని బలోపేతం చేయడానికి తగిన చర్యలు సూచించడానికి సెబీ ఏర్పాటు చేసిన ప్యానెల్కు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2, జస్టిస్ అనిల్ దేవ్. నెక్స్ట్ వన్, ఎథిక్స్ ఆఫీసర్ అంబుడ్స్మన్గా ఈ ఏడాది కాలపరిమితి పొడిగింపు పొందిన బీసీసీఐ మొదటి అంబుడ్స్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, డీకే జైన్. నెక్స్ట్ వన్, 75వ యుఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 4, వోల్కన్ బోజ్గీర్. ఓకే, నెక్స్ట్ వన్, ఇటీవల 2.78 కిలోల బరువున్న ఉల్కా లాంటి వస్తువు ఆకాశం నుండి ఏ రాష్ట్రంలో పడింది? ఆన్సర్ ఆప్షన్ 3, రాజస్థాన్. ఓకే, అంతా ఎడారి ఉంది కాబట్టి సరిపోయింది. నెక్స్ట్ వన్, గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెల్కు ఎవరు నాయకత్వం వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3, అమితేష్ కుమార్ సిన్హా. నెక్స్ట్ వన్, చివరిది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ చైర్మన్గా 4 ఏళ్ల కాల పరిమితికి ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సరైన సమాధానం ఆప్షన్ 3 ఫ్రెండ్స్. ఎవరు? ఊర్జిత్ పటేల్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఓకేనా, వీక్లీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా. ఓకేనా, సో పోటీ పరీక్షలకు ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు ప్రిపేర్ అవుతున్న వారికి చాలా చాలా ముఖ్యమైనవి ఫ్రెండ్స్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు. ఓకే, సో చివరి వరకు చూడండి. ప్రతిరోజు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు కూడా మీకు ఈ క్లాసెస్ అయితే ఇక్కడ నుంచి అవైలబుల్గా ఉంటాయి. సో డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి, ఇవి కూడా ఫాలో అవ్వండి. ఈ యొక్క పీడిఎఫ్ లింక్స్ అన్నీ కూడా ఫస్ట్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా సో డిస్క్రిప్షన్లో అయినా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బై.